హలో అండి, మా అత్తమ్మ స్టైల్లో ఎర్రపప్పు టమాటో చూద్దాం. దాంట్లో పొట్టు గిట్ల పోవడానికి మంచిగా జరుగుతున్నారు. తర్వాత తుమ్ము గిట్ల పోవడానికి మంచిగా 1-2 సార్లు కడుగుతున్నారు. మీరు కుక్కర్లో వేస్తున్నారే పప్పు అస్సలు మంచిగా సెట్ అవ్వట్లేదు, ఇలా చేయండి అని మాకైతే చూపిస్తున్నారు. కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు అవన్నీ కావాలి. ఒక గిన్నెలో వేడి నీళ్ళు చేసుకోవాలి. వేడి నీళ్ళు అయిన తర్వాత కొంచెం ఎర్రపప్పు అయితే వేసుకోవాలండి. కొంచెం నీళ్ళు వేడెక్కిన తర్వాత పసుపు వేసుకోవాలి. 15% ఉడికిన తర్వాత అయితే కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఉప్పు ఇట్లా వేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేద్దాం. అవి మంచిగా దగ్గరకు ఉడికిన తర్వాత కొత్తిమీర ఒకసారి మంచిగా కడుక్కొని కొత్తిమీర లాస్ట్లో సర్వ్ చేయడమే. అంతే అండి. పోపు కోసం ఒక గిన్నెలో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ఇవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఏంటంటే ఉల్లిగడ్డలు వేయండి లాస్ట్లో, ఎందుకంటే ముందు వేస్తే తొందర ఉడికిపోతుంది. సో ఇట్లా మనం కడాయిలో ఇట్లా ఆయిల్లో వేసినప్పుడు 50% ఉడికి కొంచెం క్రిస్పీగా టేస్ట్ అదిరిపోతుంది. అంతే, పోపు పప్పులో వేసుకొని వేడన్నంలో తినడమే. మా పాప అయితే వాళ్ళ నాన్న చేసిన పప్పు చాలా బాగుంది అంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.